నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎన్టీఆర్ జిల్లాలో మునేరుకు భారీగా వరద, నదీ పరివాహక ప్రాంతాల్ని అప్రమత్తం చేసిన అధికారులు. శ్రీశైలం జలాశయానికి స్థిరంగా కొనసాగుతున్న వరద, 5 గేట్లు ఎత్తి సాగర్కు నీటి విడుదల. ఇవాళ రాత్రికి ఢిల్లీ వెళ్లనున్న లోకేష్, రేపు కేంద్ర మంత్రులతో రాష్ట్ర అంశాలపై చర్చలు. రాష్ట్రంలో అంచనాలకు మించి జీఎస్టీ వసూళ్లు, ఆర్థిక ఏడాది తొలి 4 నెలల్లోనే 61% రాబడులు. జమ్మూ కశ్మీర్ జంగ్లోటి ప్రాంతంలో ఆకస్మిక వరదలు, కూలిన ఇళ్లు, 4 మృతి, 6 గాయాలు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వద్ద మునేరులో వరద ఉధృతి కొనసాగుతోంది. లింగాల వంతెనపై నిలిపివేసిన వాహనాల రాకపోకల్ని అధికారులు పునరుద్దరించారు. పోలంపల్లి డ్యాం వద్ద నీటిమట్టం 10.5 అడుగులకు చేరింది. పోలంపల్లి డ్యాం నుండి దిగువ కృష్ణానదికి 25,000 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. నదీ పరివాహక గ్రామాల ప్రజల్ని పోలీసు, రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. మునేరు నది లింగాల వద్ద వంతెనను తాకుతూ ప్రమాదకర స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో రాత్రి నుంచి అధికారులు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఖమ్మం వెళ్లాల్సిన వాహనాల్ని పెనుగంచిప్రోలు వంతెన మీదుగా దారి మళ్లించారు. ఈ ఉదయం రాకపోకల్ని అధికారులు పునరుద్దరించారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 1,78,101 క్యూసెక్కుల వరద శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరుతోంది. శ్రీశైలం నుంచి 2,33,152 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 35,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్తు కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్తు కేంద్రం నుంచి 30,492 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు 5 స్పిల్వే గేట్ల ద్వారా 1,32,345 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.50 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 196.11 టీఎంసీలుగా కొనసాగుతోంది. మంత్రి నారా లోకేష్ ఈ రోజు రాత్రికి ఢిల్లీ వెళ్లనున్నారు. సోమవారం ఆయన పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలపై కేంద్ర మంత్రులతో లోకేష్ చర్చలు జరపనున్నారు. 19వ తేదీ ఉదయానికి ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరి అమరావతికి చేరుకుంటారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఆధార్ జిరాక్స్ చూపిన అనుమతించాలని ప్రభుత్వం ఆదేశించింది. మొబైల్లో సాఫ్ట్ కాపీని అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మహిళల విజ్ఞప్తి మేరకు ఘాట్ రూట్లలోనూ ఉచిత ప్రయాణానికి అనుమతించాలని సీఎం ఆదేశించారు. మరోవైపు స్త్రీ శక్తి పథకానికి మహిళల నుంచి విశేష స్పందన వస్తోంది. స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని మహిళలు పెద్ద సంఖ్యలో వినియోగించుకుంటున్నారు. తొలి రోజే 76,000 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించగా శనివారం రాత్రి 9 గంటల వరకు ఆ సంఖ్య 11,47,000కు చేరింది. 2 రోజులు కలిపి మహిళలకు ఈ పథకం ద్వారా 5 కోట్లకు పైగా లబ్ధి చేకూరిందని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. సాధారణ రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ సగటున 69% ఉంటుంది. సెలవు రోజుల్లో 60% నమోదవుతుంది. ఉచిత బస్సు ప్రభావంతో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి సెలవు దినమైన సగటు ఆక్యుపెన్సీ 75% వరకు వచ్చింది. సోమవారం నుంచి 90%కి పైగా ఆక్యుపెన్సీ సగటు రావచ్చని ఆర్టీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉచిత బస్సు పథకం అమలు తీరుపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. మహిళా ప్రయాణికుల నుంచి వస్తున్న విజ్ఞప్తులపై చర్చించారు.
ఆధార్ ఒరిజినల్ లేకపోతే జెరాక్స్ కాపీని అనుమతించాలని ఆదేశించారు. మొబైల్లో సాఫ్ట్ కాపీని అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు స్త్రీ శక్తి పథకం అమలుపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత ప్రయాణం ద్వారా కుటుంబానికి డబ్బు ఆదా అవుతుందని సంతృప్తి వ్యక్తం చేశారు. హాస్పిటల్కి వచ్చినా కడపకి నందిమండలం దగ్గర బాగా సంతోషంగా ఉంది. ఫ్రీగా వచ్చింది. పేదవాళ్ళు, బీదవాళ్ళు, ఏమి లేని వాళ్ళు అందరూ కూడా అవసరాల కొరకు ఖర్చులు పెట్టుకొని ఆరోగ్య సమస్యలున్నా కూడా వాళ్ళు తీర్చుకోవడానికి చాలా అనుకూలంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి మహిళలకు చేసినటువంటి మహోపకారమని చెప్పవచ్చు. బాగా సంతోషంగా ఉంది నాన్న. ఫ్రీ టికెట్ పెట్టినారు. ఆధార్ కార్డు తీసుకుని ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఫ్రీగా వదులుతున్నారు. నాకైతే 60 రూపాయలు తీసుకుంటారు. అట్లాంటి ఉచితమే ఇచ్చేస్తున్నారు. రాజంపేట చూస్తున్నాం సార్ మేము. ఇక్కడ బుద్ధుడూరు ఇక్కడైతే ఇక్కడ మ్యారేజ్ ఇంటికి పోయినాము, ఎక్కినాము, ఆధార్ కార్డు చూపించమని చెప్పినాడు, చూపించినాము. మామూలుగా 80 రూపాయల టికెట్. హ్యాపీగా ఉంది సార్. మాకు గుంటూరులో ఉంటాము, సో మేము కాలేజ్కి వెళ్ళడానికి ఆర్టీసీ బస్ని ప్రిఫర్ చేస్తాము. సో మాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉంది. ఎల్పీ బస్సులు అని తెలియని వాళ్ళు ఉంటుందా, అటాటి వాళ్ళు డబ్బులు ఎత్తున్నా కానీ తీసుకోకుండా టికెట్ కొట్టించారు. రేపు నుంచి ఆధార్ కార్డులు తెచ్చుకోమంటున్నారు. నేను ఇక్కడ ఒంగోలులో బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నాను. నేను డైలీ అప్ అండ్ డౌన్ చేస్తాను చీమకుర్తి నుంచి ఒంగోలుకి. సో నాకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. నా ఎడ్యుకేషన్కి, నా కెరియర్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను చీమకుర్తి వెళ్తున్నాను. చాలా ఆనందంగా ఉంది టికెట్ లేకుండా ప్రయాణం చేయటం. ఇలా స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంది రోజు కాలేజ్కి టికెట్ లేకుండా వెళ్ళటం. స్త్రీ శక్తి పేరిట ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణం ద్వారా ఒకే ట్రిప్పులో ఒక కుటుంబానికి 1160 రూపాయల మేర లబ్ధి చేకూరింది. అంబాజీపేట నుంచి విజయవాడకు ఒకే కుటుంబానికి చెందిన 5గురు ఎక్స్ప్రెస్ బస్సులో ప్రయాణించారు. వీరిలో 3 మహిళలు, 2 బాలికలు ఉన్నారు. 3 మహిళలకు టికెట్ ఖర్చు ఒక్కొక్కరికి 280 రూపాయల చొప్పున 840 రూపాయలైంది. 2 బాలికలకు ఒక్కొక్కరికి 160 రూపాయల చొప్పున 320 రూపాయలు టికెట్ ఖర్చయింది. ఉచిత బస్సు పథకం వల్ల 1160 రూపాయలు మిగిలిందని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నెల 20న ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. సచివాలయం కాన్ఫరెన్స్ హాల్లో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరగనుంది. ఈ భేటీకి రావాలని 14 ఉద్యోగ సంఘాలు, అనుబంధ సంఘాలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆహ్వానించారు. ఈ భేటీలో ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చించనున్నారు. రాష్ట్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీఎస్టీ వసూళ్ల అంచనాలకు మించి వస్తున్నాయి. 2025-26 ఏడాది మొత్తానికి 27,477 కోట్లు జీఎస్టీ వస్తుందని రాష్ట్ర బడ్జెట్లో అంచనా వేయగా మొదటి 4 నెలల్లోనే అందులో 61% వసూళ్లు వచ్చాయి. ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో 16,754 కోట్ల జీఎస్టీ రాబడి వచ్చింది. ఈ మేరకు 4 నెలల నివేదికను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ తాజాగా విడుదల చేసింది. ఆర్థిక సంవత్సరం మొత్తానికి 2,17,976 కోట్ల 53 లక్షల రెవెన్యూ వసూళ్లు అంచనా వేయగా 4 నెలల్లో 49,052 కోట్లు వచ్చాయి. మరోవైపు రాష్ట్రంలో రెవెన్యూ లోటు తొలి 4 నెలల్లోనే 110% చేరింది. రెవెన్యూ వసూళ్లు 49,052 కోట్లుగా ఉంటే రెవెన్యూ ఖర్చు 85,793 కోట్లుగా ఉంది. బడ్జెట్ లెక్కల ప్రకారం రెవెన్యూ లోటు 33,185 కోట్లుగా ఉంటుందని అంచనా వేయగా మొదటి 4 నెలలకు 36,741 కోట్లుగా తేలింది. రాష్ట్రంలో 4వ వంతు ఇంజనీరింగ్ సీట్లు ఖాళీగా ఉండిపోనున్నాయి. కన్వీనర్ కోటాలో విద్యార్థుల కంటే సీట్లే అధికంగా ఉండడంతో 34,298 సీట్లు మిగిలిపోయాయి. విశ్వవిద్యాలయాల్లోనూ 1,361 సీట్లు ఖాళీగా ఉన్నాయి. యాజమాన్య కోటా కలిపితే ఈ సంఖ్య మరింత భారీగా పెరగనుంది. ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రభుత్వ కన్వీనర్ కోటా సీట్లకు సాంకేతిక విద్యాశాఖ 2 విడతలుగా కౌన్సిలింగ్ నిర్వహించింది. 2 విడతలు పూర్తయిన తర్వాత చూస్తే ప్రైవేటు కళాశాలల్లో ఏకంగా 31,811 సీట్లలో ఎవరూ చేరలేదు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోనూ 1,126 సీట్లు మిగిలాయి. కౌన్సిలింగ్కు రిజిస్టర్ చేసుకున్న విద్యార్థుల కంటే సీట్లే అధికంగా ఉన్నాయి. ఈఏపీ సెట్లో 1,84,248 మంది అర్హత సాధించగా
వారిలో కన్వీనర్ కోటాలో చేరేందుకు 1,29,012 మంది రిజిస్టర్ చేసుకున్నారు. అందులోనూ 1,28,712 మందే అర్హత సాధించారు. కానీ ప్రైవేటు వర్సిటీలు, కళాశాలలు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో కలిపి కన్వీనర్ కోటా కింద 1,53,964 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కౌన్సిలింగ్కు అర్హత సాధించిన వారందరికీ సీట్లు కేటాయించినా 25,000కు పైగా మిగిలే పరిస్థితి నెలకొంది. కొందరు అభ్యర్థులు కోరుకున్న కళాశాలల్లో సీట్లు పొందకపోవడంతో మిగులు సంఖ్య మరింత పెరిగింది. యాజమాన్య కోటా సీట్లలోనూ కంప్యూటర్ సైన్స్, సిఎస్ఈ మినహా మిగతా బ్రాంచీల్లో సీట్లు భారీగా మిగిలాయి. ఈఏపీ సెట్లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు స్థానికంగా ప్రవేశాలు పొందడం లేదు. ఎన్ఐటీ, ఐఐటీ, ట్రిపుల్-ఐటీల్లో గాని ఇతర రాష్ట్రాల్లో పొందిన వర్సిటీలు, కళాశాలల్లో గాని చేరుతున్నారు. ఈఏపీ సెట్లో 200 లోపు ర్యాంకుల్లో 2, టాప్ 500 ర్యాంకుల్లో 12 మంది మాత్రమే కౌన్సిలింగ్లో పాల్గొనడమే దీనికి నిదర్శనం. ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలకే ప్రాధాన్యమిస్తున్న విద్యార్థులు ఆయా బ్రాంచీల్లోనే చేరుతున్నారు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే అంశంపై నేడు స్పష్టత రానుంది. ఢిల్లీలో జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో తీసుకునే నిర్ణయాన్ని ఆగస్టు 18న అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే అధికారం ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అప్పగించాయి. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 21 చివరి రోజు కాగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా భారీ ప్రదర్శన చేయాలని బీజేపీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇండీ కూటమి నేతృత్వంలోని విపక్ష పార్టీలు కూడా తమ అభ్యర్థిని రంగంలోకి దింపితే సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరగనుంది. లేదంటే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. ఓట్ల చోరీ అంశంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పోరు ఉధృతం చేసేందుకు సిద్దమయ్యారు. నేడు బీహార్లో ఓటర్ అధికార్ యాత్ర ప్రారంభించనున్నారు. ఒక వ్యక్తి ఒక ఓటు నినాదంతో ఈ యాత్ర చేపడుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. 16 రోజులు సాగే ఈ యాత్రలో రాహుల్ గాంధీ, ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్, మరికొందరు నేతలు పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. యాత్ర ససారాం పట్టణం నుంచి మొదలై సుమారు 1300 కిలోమీటర్లు సాగి వచ్చే నెల 1న పట్నాల ముగియనుంది. యాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభ నిర్వహించనున్నారు. బీహార్ సహా దేశంలో అనేక చోట్ల ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు ఎన్నికల సంఘం సిద్దమైంది. ఓట్ల చోరీ ఆరోపణలపై ఇవాళ ఈసీ మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. బీహార్లో రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్రను ప్రారంభించనున్న రోజే ఈ సమావేశం ఏర్పాటు చేయనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే సమయంలో తప్ప ఇతర అంశాలపై ఈసీ అధికారికంగా మీడియా సమావేశం నిర్వహించడం చాలా అరుదు. ఇవాళ నిర్వహించనున్న సమావేశం వెనుక అసలు కారణాన్ని వెల్లడించినప్పటికీ కొంతకాలంగా ఈసీపై వెల్లువెత్తుతున్న ఆరోపణలపైనేనని అధికారులు తెలిపారు. ఓటర్ల జాబితాలో లోపాలపై ప్రతిపక్షాల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలను ఎన్నికల సంఘం ఇప్పటికే తిప్పికొట్టింది. తప్పులను గుర్తించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు తగిన సమయంలో ఓటర్ల జాబితాలను సరిగ్గా పరిశీలించలేదని అభిప్రాయపడింది. లోపాలను సరిదిద్దుకునేలా ఓటర్ల జాబితా పరిశీలనను తాము స్వాగతిస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. ముసాయిదా జాబితా ప్రచురితమైన తర్వాత అభ్యంతరాల స్వీకరణకు కేటాయించిన సమయం లోపాలను ప్రస్తావించేందుకు సరిపోతుందని వివరించింది. ఈ లోపాలను సరైన సమయంలో సరైన మార్గాల్లో ప్రస్తావించి ఉంటే అధికారులు వాటిని సరిదిద్దేందుకు వీలు కలిగేదని ఈసీ పేర్కొంది. శాసనసభలు ఆమోదించిన బిల్లులపై నిర్దేశిత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు విధించడం తగదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యాంగ నియమాల ప్రకారం గవర్నర్లు, రాష్ట్రపతి బిల్లులు ఆమోదించేందుకు గడువు విధించడం వ్యవస్థలో గందరగోళాన్ని సృష్టించినట్టు అవుతుందని తెలిపింది. అలా చేస్తే తనకు రాజ్యాంగం ఇవ్వని అధికారాన్ని ప్రభుత్వం చెలాయించినట్టు అవుతుందని సుప్రీంకోర్టుకు నివేదించింది. శాసనసభ ఆమోదం తర్వాత తన వద్దకు వచ్చిన బిల్లులను గవర్నర్ తొక్కిపెడుతున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆయా బిల్లులపై గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు విధించే అంశంపై కేంద్రం వివరణ కోరింది. ఈ మేరకు కేంద్రం తరపున లిఖితపూర్వక సమాధానమిచ్చిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు విధించడం రాజ్యాంగం ఏర్పాటు చేసిన సమతుల్యతకు, చట్టపాలనకు విఘాతం కలిగిస్తుందన్నారు. అలా చేస్తే ప్రభుత్వం తనకు రాజ్యాంగం ఇవ్వని అధికారాన్ని చెలాయించినట్టవుతుందని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలో ఒక విభాగం వైఫల్యాన్ని సాకుగా చూపి మరో విభాగం రాజ్యాంగం తనకు ఇవ్వని అధికారాన్ని చెలాయించడం సాధ్యం కాదని లిఖితపూర్వక సమాధానంలో కేంద్రం స్పష్టం చేసింది.
చేసింది. ప్రజా ప్రయోజనం, వ్యవస్థాగత అసంతృప్తి, రాజ్యాంగ విలువల పేరిట ఒక విభాగం మరో విభాగానికి సంబంధించిన అధికారాలను కబళిస్తే అది రాజ్యాంగపరమైన అనిశ్చితిని సృష్టిస్తుందని తెలిపింది. రాజ్యాంగ నిర్మాతలు అలాంటి పరిణామాలను ఊహించలేదని నివేదించింది. ఒక వ్యవస్థలో లోపాలు ఉన్నట్టు భావిస్తే రాజ్యాంగం అనుమతించిన యంత్రాంగం సాయంతో వాటిని పరిష్కరించాలని సుప్రీంకోర్టుకు విన్నవించింది. ఈ అంశానికి సంబంధించి పరిపూర్ణ న్యాయం అందించే అధికారాన్ని రాజ్యాంగంలోని 142వ అధికరణం కోర్టుకు ఇస్తోందన్న సోలిసిటర్ జనరల్ గవర్నర్ సమ్మతిని సృష్టించే అధికారాన్ని మాత్రం ఇవ్వలేదన్నారు. అలా కాదని కోర్టులు సమ్మతిని సృష్టిస్తే అది రాజ్యాంగ, శాసన వ్యవస్థలను తలకిందులు చేసినట్టవుతుందన్నారు. మరోవైపు శాసనసభ ఆమోదించి గవర్నర్కు నివేదించిన బిల్లులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల వెల్లడించిన తీర్పును సోలిసిటర్ జనరల్ సవాలు చేశారు. బిల్లులను గవర్నర్కు నివేదించడానికి సంబంధించి 200వ రాజ్యాంగ అధికరణం బిల్లును రాష్ట్రపతి పరిశీలనకై రిజర్వు చేయడాన్ని నిర్దేశించే 201వ అధికరణం ఉద్దేశపూర్వకంగానే వారికి గడువు విధించలేదని తెలిపారు. ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి నిర్దిష్ట గడువు ఉండాలని రాజ్యాంగం భావిస్తే స్పష్టంగా ఆ అంశాన్ని ప్రస్తావించలేదని తెలిపారు. అలా గడువేది విధించినప్పుడు ఆయా అధికారాల వినియోగంలో కొంత సడలింపు ధోరణి ప్రదర్శించాలన్నది రాజ్యాంగం అభిమతమని సోలిసిటర్ జనరల్ విన్నవించారు. లేని గడువు విధించడం రాజ్యాంగాన్ని సవరించడమే అవుతుందని స్పష్టం చేశారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన 10 బిల్లుల్ని తొక్కిపెట్టారంటూ దాఖలైన వ్యాజ్యానికి స్పందిస్తూ సుప్రీంకోర్టు గతంలో ఆయా బిల్లులపై నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకోవాలని తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో 200, 201వ అధికరణాల కింద గవర్నర్లు రాష్ట్రపతికి కోర్టు గడువు విధించవచ్చా అనే అంశంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మే 13న సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలను నివేదించారు. వాటిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ఈ అంశంపై ఈ నెల 19న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జమ్మూ కశ్మీర్లోని కిస్తవాడ్లో ఇటీవల క్లౌడ్ బర్స్ట్ ఘటన మరొక ముందే కఠువాలో మరో క్లౌడ్ బర్స్ట్ సంభవించింది. ఆకస్మిక వరదల కారణంగా 4 ప్రాణాలు కోల్పోయారు, 6 గాయపడ్డారు. రాత్రివేళ రాజ్బాగ్లోని జోడ్ ఘాటి గ్రామంలో క్లౌడ్ బర్స్ట్ సంభవించినట్లు అధికారులు తెలిపారు. వరదల ధాటికి సమీపంలోని రైల్వే ట్రాక్లు, జాతీయ రహదారి దెబ్బతిన్నట్టు చెప్పారు. క్లౌడ్ బర్స్ట్ నేపథ్యంలో కఠువా ఎస్ఎస్పీ శోభిత్ సక్సేనాతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఫోన్లో మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై ఆరా తీశారు. సహాయ చర్యల్లో కేంద్ర బలగాలు, స్థానిక అధికారులు నిమగ్నమైనట్టు ఎక్స్ మాధ్యమంలో పోస్ట్ చేశారు. విద్యాశాఖలో సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. ఒకప్పుడు సంవత్సర ప్రణాళిక కోసం నానా హైరాణ పడే ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఇప్పుడు కొత్తగా తెచ్చిన హ్యాండ్బుక్ కాన్సెప్ట్తో ఎలాంటి ఆందోళన లేకుండా బోధన సాగిస్తున్నారు. రాష్ట్రంలో విద్యాశాఖను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలు తెస్తోంది. మొదటగా విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్లో రాజకీయ రంగులకు చెక్ పెట్టింది. ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి తప్పించారు. దీనివల్ల బోధనపైనే టీచర్లు దృష్టి పెడుతున్నారు. గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు రోజు ఎవరికి వారే పాఠ్య ప్రణాళిక తయారు చేసుకునేవారు. విద్యార్థులకు ఏ గంటలో ఏ పాఠం బోధించాలి, వారికి స్లిప్ టెస్టులు ఎప్పుడు పెట్టాలి, సిలబస్ ఎప్పుడు పూర్తి చేయాలనే అన్ని విషయాలకు వార్షిక ప్రణాళిక సిద్ధం చేసుకునేవారు. అందుకు వారికి చాలా సమయం పట్టేది. ఈ ఇబ్బంది లేకుండా మంత్రి లోకేష్ సూచనతో విద్యాశాఖ అధికారులు కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ప్రతి తరగతి ఉపాధ్యాయుడికి పాఠ్య ప్రణాళికలతో కూడిన చేతి పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ హ్యాండ్ బుక్ ఆలోచన బాగుందని టీచర్లు ప్రశంసిస్తున్నారు. గతంలో లెసన్ ప్లాన్ మేము ఇండివిజువల్గా రాసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ వారు హ్యాండ్ బుక్ రూపంలో తయారు చేసి ఇవ్వడంతో ప్రతి కాన్సెప్ట్ ఏ పీరియడ్లో ఏ కాన్సెప్ట్ చెప్పాలి, ఎన్ని పీరియడ్స్ దీనికి కేటాయించాలి, అవన్నీ కూడా మొత్తం క్లియర్గా వాళ్ళే రాసిచ్చారు. దాని ప్రకారమే ఫాలో అవుతూ ఆ క్లాసెస్ని తీసుకుని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ హ్యాండ్ బుక్ అనేదండి చాలా సులభంగా, ఈజీగా ఉంది మాకు. ఎందుకంటే లెసన్ ప్లాన్ ఉంది, పీరియడ్ ప్లాను, ఇయర్ ప్లాను, ఈ ప్లాన్స్ అన్నీ ఇచ్చారు. పీరియడ్ ప్లాన్లో మాకు డేట్స్తో సహా ఏ రోజు విద్యార్థికి ఏ డేట్స్లో ఏమేం చెప్పాలి అని చాలా క్లియర్గా ఇచ్చారండి. ఒకప్పుడైతే మేము ఆ లెసన్ ప్లాన్స్ అన్ని తయారు చేసుకొని రాసి చాలా టైము వేస్ట్ అయ్యేది. మాకు ఆ టైం సేవ్ అయిందండి మెయిన్. ఈ సంవత్సరం ప్రత్యేకంగా హ్యాండ్ బుక్ని ఇచ్చారు, బాగుంది. ఎందుకంటే గతంలో ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క పద్ధతిలో తయారు చేసుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఇది కాన్సెప్ట్ బేస్డ్గా డివైడ్ చేసి ఆ డే వైజ్గా కూడా ఒక్కొక్క చాప్టర్కి ఇచ్చారు. చాలా బాగుంది ఇది. ఇదివరకంటే మేము డైరీలో అవన్నీ రాసుకునేవాళ్ళం, లెసన్ ప్లాన్ కూడా రాసుకునేవాళ్ళం. కొంచెం టైం పట్టేది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే అన్నీ రెడీగా ఉండటం వల్ల మెటీరియల్ గ్యాదర్ చేసుకుని మాకు ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ అవి చూపించేందుకు చాలా ఈజీగా ఉంటుంది, బాగుంటుంది.
SCERT సహకారంతో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కరదీపికలను నిపుణులతో తయారు చేయించారు. గతంలో ఉపాధ్యాయులు ఒక్కొక్కరు ఒక్కో తరహాలో పాఠ్య ప్రణాళిక తయారు చేసుకునేవారు. ఇప్పుడు అందరి చేతుల్లోనూ ఒకే కరదీపిక, అన్ని పాఠశాలల్లోనూ బోధన ఒకేలా సాగుతోంది. ప్రధానంగా సామర్థ్య ఆధారిత బోధన, అనంతరం అభ్యసన జరిగేలా హ్యాండ్ బుక్ రూపొందించారు. దీనివల్ల సత్ఫలితాలు వస్తాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఏదైనా ఓపెన్ సోర్స్ వీడియో కానీ, వర్క్షీట్ కానీ, అసెస్మెంట్స్ కానీ అన్నీ కూడా దీనిలో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. టీచర్ బిఫోర్ గోయింగ్ టు క్లాస్ ఒక 5 to 10 minutes కానీ ఈ బుక్తో స్పెండ్ చేయగలిగితే టీచర్ విల్ హ్యావ్ మోర్ క్లారిటీ ఆన్ హౌ టు టీచ్ అనే దాని మీద. సో ఇట్స్ అన్ రెడీ రికనర్ ఫర్ ఎనీ టీచర్. ఏ పీరియడ్లో ఏ లెసన్ చెప్పాలి, ఏ పాఠం చెప్పాలి, అలాగే విద్యార్థులకు సంబంధించిన ఏ అంశాలను ఎలా బోధించాలన్న అన్ని అంశాలను కూడా ఈ హ్యాండ్ బుక్ వల్ల తమకు కొంత భారం తగ్గిందంటూ కూడా అధ్యాపకులు చెప్తున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, విజయవాడ. యాక్సియం 4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి భూమికి తిరిగొచ్చిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా తిరిగి భారత్ చేరుకున్నారు. అమెరికా నుంచి తెల్లవారుజామున ఢిల్లీ వచ్చిన ఆయనకు విమానాశ్రయంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఇస్రో చైర్మన్ నారాయణన్ ఘన స్వాగతం పలికారు. అంతరిక్ష యాత్ర కోసం శుభాంశు శుక్లాకు ప్రత్యామ్నాయంగా ఎంపికైన ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ కూడా భారత్ చేరుకున్నారు. శుభాంశు శుక్లా ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నట్లు తెలుస్తోంది. అనంతరం తన స్వస్థలమైన లక్నోకు పయనమవుతారు. అక్కడ తన కుటుంబ సభ్యుల్ని కలవనున్నారు. ఈ నెల 23న ఢిల్లీలో జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవాల్లో శుభాంశు శుక్లా పాల్గొంటారు. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చించేందుకు భారత్లో పర్యటించాల్సిన అగ్రరాజ్యం బృందం రాక మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25 నుంచి 29 మధ్య భారత్లో జరగాల్సిన వాణిజ్య చర్చలు వాయిదా పడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై 5 విడతల చర్చలు జరగ్గా ఆరోసారి చర్చించేందుకు నిర్ణయించిన తేదీల్ని మార్చే అవకాశం ఉన్నట్టు తెలిపాయి. భారత్లోని వ్యవసాయ, పాడి పరిశ్రమ రంగాల్లో వాణిజ్య విస్తరణ కోసం అమెరికా ప్రతిపాదన చేయగా భారత్ గట్టిగా వ్యతిరేకించింది. రైతులు, పశు పోషకుల ప్రయోజనాల పట్ల ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోమని భారత్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై 25% టారిఫ్లను ఈ నెల 7న విధించారు. రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతుల కారణంగా మరో 25% ఆగస్టు 27 నుంచి అమల్లోకి తెస్తామని ప్రకటించారు. ఈ చర్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా వ్యతిరేకించింది.